మరోసారి కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పడడం ఖాయమన్నారు బీజేపీ నేతలు. దేశ ప్రజలకు మోదీ సర్కార్పై పూర్తి విశ్వాసం ఉందన్నారు. గత కాంగ్రెస్ పాలకులు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో నార్త్ ఈస్ట్లో శాంతి భద్రతలు మెరుగయ్యాయన్నారు. దక్షిణ భారతంలో మెజారిటీ ఎంపీ సీట్లు సాధిస్తామన్నారు బీజేపీ నేతలు. బీజేపీతోనే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. మోదీ పాలనలో ఈశాన్య రాష్ట్రాలు ప్రగతి పదంలో పయనిస్తున్నాయని చెప్పారు. గత కాంగ్రెస్ పాలకులు బోడోల్యాండ్ సమస్యను పట్టించుకోలేదన్నారు. అసోంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నడ్డా కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధి ఆగిపోతుందన్నారు. जहां विकास के नाम पर कुछ नहीं होता था, लेकिन मोदी जी की इच्छा शक्ति और उनकी बुद्धिमत्ता और अमित शाह की कार्य करने के कारण आज सारे असम में शांति, सुरक्षा, विकास ये आगे बढ़ा है। देश में साउथ एशिया में सबसे बड़ा कैंसर केयर सेंटर अगर बन रहा है तो वो आसाम में बन रहा है। గుజరాత్ లో మొత్తం 26 ఎంపీ స్థానాలను బీజేపీ గెలుస్తుందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. దేశ ప్రజలకు మోదీపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఈసారి దక్షిణ భారతంలోనూ బీజేపీ మెజార్టీ ఎంపీ సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్ లో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు అమిత్ షా. 10 ఏళ్లలో మోదీ సర్కార్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. గత కాంగ్రెస్ పాలనలో ప్రజలకు 100 రూపాయలు అందిస్తే కేవలం 14 పైసలు కూడా చేరేవి కాదన్నారు. కేరళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్ ప్రధాని మోదీ హయాంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. राजीव गांधी ने एक बार कहा था कि करप्शन भारत में इतना है कि मैं सेंटर से 100 पैसा भेजता हूं तो नीचे पहुंचते पहुंचते लोगों के पास केवल 14 पैसा पहुंच पाता है। 86 पैसा यह करप्शन की भेंट चढ़ जाता है। यह उन्होंने अपनी मजबूरी व्यक्त की थी, लाचारी व्यक्त की, लेकिन इसका कोई समाधान, इसकी कोई रेमेडी वह नहीं दे पाए। इस चैलेंज को इंडिपेंडेंट इंडिया में किसी प्राइम मिनिस्टर ने स्वीकार किया है तो हमारे प्राइम मिनिस्टर मोदी जी ने स्वीकार किया। కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రాహుల్ గాంధీ పగటి కలలు కంటున్నారన్నారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్. దేశంలో నరేంద్ర మోదీ హవా కొనసాగుతోందన్నారు. యూపీలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదన్నారు రవిశంకర్ ప్రసాద్. दिन में सपना देख रहे हैं तो काहे के लिए परेशान है आप? 2 यूपी के यार साथ आए थे ना, याद होगा आपको? 7 सीट मिली थी। उत्तर प्रदेश के 2 लड़के तो बैठे हैं, देखिएगा क्या होगा। राहुल गांधी की पार्टी का उत्तर प्रदेश में खाता भी नहीं खुलेगा। अमेठी लड़ने से क्यों डर रहे हैं? बोलिए। देश की हवा कैसी बह रही है वो नहीं समझ पा रहे हैं कि ये देश नरेंद्र मोदी के साथ चलना चाहता है। ఇక లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఆబ్ కీ బార్ 400 నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు బీజేపీ లీడర్స్.